ఎందుకంటే ఎంఆర్ఓ గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి మన ఎమ్మిగనూరు ఎంఆర్ఓ గారు శ్రీనివాసులు. సో వీరిని కూడా వీరి యొక్క ఈ ప్రోగ్రాం ఉద్దేశించి వారి యొక్క ముఖ్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సి కోరుచున్నాం. ఇది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆఫ్ ద మండల్ ఈక్వల్ టు జడ్జ్. కాకపోతే మీకు తెలియదు, నేను కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో 15 ఏళ్ళు పనిచేశాను నేను. సో కాబట్టి చెప్తున్నాను మీకు. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ ప్రోగ్రాం శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ దానికి ప్రోగ్రాం ఆర్గనైజర్ ఇటికల వీరయ్య గారు, అలాగే వారికి సహకరించిన ఈశ్వరయ్య, రమణ, కె విశ్వేశయ్య, తర్వాత మిగతా సభ్యులందరూ, అలాగే ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా హాజరైన తుగ్గలి నాగేంద్ర గారు, అలాగే రవీంద్ర యాజమాన్యం డైరెక్టర్ అయిన పుల్లయ్య గారు, అలాగే మిగతా ఇప్పుడు రాజశేఖర్, తర్వాత మన శాలివాహన డైరెక్టర్ సుధాకర్ అండ్ బివి సుబ్బయ్య గారు, అలాగే తుగ్గలి గతంలో ఎక్స్ జెడ్పీటీసీగా పనిచేస్తూ తర్వాత ఉమెన్ అండ్ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ జెడ్పీ జిల్లా పరిషత్గా పనిచేసిన మా వరలక్ష్మి అక్క గారికి, అలాగే ఉమా హనుమంతరావు అడ్వకేట్ గారికి, మిగతా వేదికను అలంకరించిన వాళ్ళందరికీ, అలాగే ఈ ప్రోగ్రాంకు హాజరైన నా తల్లిదండ్రులు, భార్య మరియు శాలివాహన బంధుమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఎందుకంటే ఈ అవకాశం నాకు ఇచ్చింది మన శాలివాహన సంఘం మాత్రమే. నన్ను పిలిచి ఈ రకంగా చేయడానికి మన శాలివాహన వాళ్ళు మాత్రం పిలిచడం వల్ల నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడగలుగుతున్నాను. సో ఈ ప్రయాణంలో నేను ఒక్క నిమిషం మాత్రమే నేను టైం తీసుకుంటాను, ఎక్కువ తీసుకోను. సో గతంలో మన పెద్దలందరూ చెప్పినారు మన యొక్క కుల చరిత్ర ఎలా స్టార్ట్ అయింది, ఏం కథ. దాంట్లో భాగంగా మనం సమాజంలో నిర్మాణం అంటే మనం లేనిదే మనం సమాజ పురోగతి లేదని చెప్పిన దాకా మన పెద్దలు చెప్పారు. నిజంగా అంటే అది మనకు ఒక గొప్ప విషయం. అది అంటే నిజంగా కూడా నేను ఈరోజు ఈ మీటింగ్ రావడం వల్ల కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. సో అవి కూడా అంటే మనకంటూ ఒక ఆర్జిన్ ఉండాలా. మీకు ఎవరున్నారు, మీ వెనక ఎవరున్నారంటే ఎస్ మా వెనక మొల్లమాంబ గారు ఉన్నారు అనే ఒక గర్వంగా మనం చెప్పుకోవాలి. తర్వాత మన పేరు చివరిలో కూడా ఇప్పుడు మిగతా కొన్ని వర్గాలు ఎట్లయితే పాపులర్ అవుతున్నాయో అలాగే మనం కూడా గర్వంగా మన కులం గురించి మనం చెప్పుకోవాలి. సో ఈ కుల ప్రస్తావన వచ్చిందిగా, మన కుల ప్రస్తావన ముందరికి వెళ్తున్నాం కాబట్టి నిజంగా అంటే మా జేజనాయన బుడ్డన్న నేను చూడలేదు. ఎందుకంటే మా నాన్నగారి పెళ్ళికి ముందే మా జనాన్నగారు చనిపోయారంట. కానీ వారి గురించి చెప్తున్నప్పుడు ఆయన ఫౌండర్గా నేను భావిస్తా. మా వంశానికి మా జనాన్నే ఫౌండర్. ఎందుకంటే మార్నింగ్ ఆయన పొలానికి వెళ్ళొచ్చి మళ్ళీ మధ్యాహ్నం నుంచి కుండలు చేసేవాడంట. అంటే ఒక చెప్తుంటేనే నాకు ఆయన చూసింటే అంటే ఆయన ఫోటో లేదు, మా జయనాన్న గారి ఫోటో లేదు. అయితే అదృష్టవశాత్తు మా నాయనమ్మ గారిని అయితే మేము చూసుకోగలిగినాము. సో ఆమె మా ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా మా నాయనమ్మ గారు అంటే నన్ను టీచర్గా చూసి అయితే మా నాయనమ్మ గారు చనిపోయినారు. మేము ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఒక పునాది వేసిన దానిపైనే మా తల్లిదండ్రులు మమ్మల్ని కష్టపడి చదివించినారు. ఆ తర్వాత టీచర్ అయిన తర్వాత నేను పత్తికొండలనే 10 సంవత్సరాలు టీచర్గా పనిచేయడం జరిగింది. సో తుగ్గల్లో కూడా 5 ఏళ్ళు పనిచేయడం జరిగింది. అప్పుడు కూడా ఇప్పుడు ఇందాక మన వీరయ్య గారు చెప్పారు తుగ్గల నాగేంద్ర గారు చాలా డొనేట్ చేశారని. నిజంగా అప్పుడు చూసిన నేను ఎంఈఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు ఇవన్నీ కూడా తుగ్గల నాగేంద్ర బావ గారు ఇచ్చిన ల్యాండ్లోనే అవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసినారు. సో ప్రతి శ్రీరామనవమికి కూడా వాళ్ళు చాలా జంటలకు ఉచితంగా వివాహాలు చేస్తుంటారు, చాలామందికి అన్నదానం కూడా చేస్తుంటారు. నిజంగా అంటే ఖచ్చితంగా నాకున్న కోరిక కూడా ఏంటంటే మన వాళ్ళు ఎక్కడున్నా కానీ మంచి పొజిషన్లోకి రావాలా, బాగా కష్టపడి చదవాలా. ఒక వ్యవసాయం నేను కూడా చేసిన, మా నాన్నగారు కూడా నన్ను సెలవు వచ్చిన రోజు కానీ ఇంకో రోజు కానీ వ్యవసాయం చేసేవాళ్ళం. కానీ నాకు ఎందుకో ఒక రోజు అనిపించింది రాత్రి పోయి చలికి నీళ్లు కట్టి అవన్నీ చేసేటప్పుడు రూమ్లో కూర్చొని చదవడం చాలా ఈజీ కదా అనిపించింది. సరే అది నాకు ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. అది అంతవరకు ఒక నార్మల్ స్టూడెంట్గానే ఉండేవాడిని. ఆ తర్వాత నాలో మార్పు వచ్చింది. అదొక్కటే ఆ రోజు నాకు ఎందుకు వచ్చిందో ఏమో నాకైతే తెలియదు. అంటే వ్యవసాయం కూడా ఉండాలి, కానీ మనం చదువుకునేటప్పుడు ఆ చదువు అనేది ఎందుకు మనం కష్టంగా ఫీల్ అవుతున్నాము, అంత ప్రకృతిలో మనం ఎండకు వానకు తడిసి చేసే దాంట్లో ఆ బాధ కన్నా మనకి ఇంటి దగ్గర డబ్బులు ఇచ్చి పంపించి ఒక రూమ్లో కూర్చొని చదువు అంటే మనకి ఎందుకు చదవలేము అనిపించింది. సో ఆ రోజు ఒక రోజు నాకంటూ టర్న్ అయింది. సో నా అంతకు నేనే అది కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ రోజు నుంచి బాగా అంటే ఇంకా కొంచెం శ్రద్ధ పెట్టి చదవడం జరిగింది. సో కర్నూలులోనే మొత్తం అంతా డిగ్రీ కానీ ఇవన్నీ చదివిన తర్వాత నంద్యాల బీఈడీ చేసిన. ఆ తర్వాత నేను, నా తమ్ముడు, తర్వాత మా బావగారు ఇక్కడ ఉన్నారు,
మల్లికార్జున తర్వాత స్వాములు అని చెప్పేసి మేము నలుగురం కలిపి రూమ్లు తీసుకొని కర్నూలులోనే నలుగురం కలిపి డిఎస్సికి ప్రిపేర్ అయినాం. నలుగురు కలిపి ప్రిపేర్ అయితే బావ స్కూల్ అసిస్టెంట్ అయినాడు. తర్వాత మేము ముగ్గురం ఎడ్జిట్లో అయినాం. ఆ తర్వాత ఇంకా సరే ఆ ప్రయాణంలో భాగంగా నేను పత్తికొండలోనే టీచర్గా పనిచేస్తున్న క్రమంలో నేను హైదరాబాద్కి అనుకోకుండా గ్రూప్ 2 కోచింగ్కి వెళ్ళడం, 2010లో నేను సెక్రటరియట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా సెలెక్ట్ కావడము, తర్వాత సెక్షన్ ఆఫీసర్ ప్రమోట్ కావడము, సెక్షన్ ఆఫీసర్ అయిన తర్వాత ఇక్కడ ఎంఆర్ఓగా రావడం. నిజంగా చెప్పాలంటే మా తల్లిదండ్రుల కళ నేను ఎంఆర్ఓ కావడం అనేది. నేను సాధిస్తానా లేదా జీవితంలో అనుకున్నాను. కానీ భగవంతుడు ఒక రకంగా చెప్పాలంటే నా భార్య కూడా ఈ ప్రయాణంలో చాలా సహకారం అందించింది. నేను సెలవు పెట్టుకోలే గ్రూప్ 2కి. తుగ్గల్లో అమినాబాద్ అనే విలేజ్లో పనిచేసేవాడిని. సాయంత్రం 5 గంటలకు వస్తే రాత్రి 12-1 వరకు నేను చదువుకుంటుండేవాడిని. ఆ క్రమంలో మా మిసెస్ కూడా బాగా కోఆపరేట్ చేసింది. మా అక్కగారు కూడా వచ్చారు. సో ఖచ్చితంగా మన వాళ్ళు ఎక్కడున్నా కానీ ఇప్పుడు కూడా నేను పేపర్లో చూస్తుంటాను, పలానా వాళ్ళకి ఇంత ప్యాకేజ్ వచ్చింది, పలానా వాళ్ళు ఇలా గ్రూప్ 2 సక్సెస్ అయినారు, ఇంతమంది డిఎస్సి కొట్టినారు అని చెప్పినప్పుడు నిజంగా పేకి వెళ్తున్నప్పుడు మన దగ్గర కూడా ఆఫీసులకు వస్తుంటారు సర్టిఫికేట్ల కోసం. నిజంగా ఇది హర్షించదగ్గ విషయము. సార్ మీరు మరిన్ని కార్యక్రమాలు చేసి అలాగే పుల్లయ్య సార్ గారు కూడా నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. సార్ మీరు కూడా మంచి మోటివేషన్ క్లాసెస్ ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా మీ స్టూడెంట్స్ ఉన్నారని ఇప్పుడే మనకు అందరికీ తెలుస్తుంది సార్. ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ మరింత ప్రాచుర్యంలోకి రావాల్సిన అవసరం అయితే ఉంది సార్. మీ యొక్క గొప్పతనం కావచ్చు, మీ యొక్క దాతృత్వం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి సందర్భంలో మీది కాంట్రిబ్యూషన్ అంటూ ఉంటుంది సార్. ఇది ఇలాంటి కాంట్రిబ్యూట్ చేసే వర్గం అనేది బాగా పెరుగుతూ పోతూ ఉంటే మనం కూడా ముందరికి వెళ్తూ పోతూ ఉంటాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మొత్తం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను క్లోజ్ చేస్తున్నాను.